మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం అనుదిన కృప ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూడండి, ఆనాడు యాకోబు సంతతి అయినటువంటి ఈ 12 మంది వారి గోత్రికులందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యోసేపు దగ్గర వారు నిలిచి ఉన్నప్పుడు లేఖనాన్ని బట్టి సెలవిస్తున్నాడు, కాబట్టి భయపడుకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదనని చెప్పి చక్కగా ప్రీతిగా మాట్లాడుతున్నాడు. నిజమే, ఈరోజు దేవుని బిడ్డ అయిన మన జీవితాల్లో కూడా మిమ్మలను మీ కుటుంబాలను పోషించుకోవటానికి చాలా సందర్భాల్లో మీరు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మన కష్టానికి మించినటువంటి పరిస్థితులు, ఇబ్బందులను బట్టి నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అయ్యో నేను పోషించుకోగలుగుతానా, నా జీవితం ఏంటనే ఒక ఆందోళన నీలో ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించేదును అని చెప్పి ప్రీతిగా మాట్లాడి ధైర్యపరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో నీకు ఎదురయ్యే ఏ సవాలు నేను లోకంలో అగాధములోనికి తీసుకువెళ్ళదు. కాబట్టి భయపడకండి, మీ పక్షమును ఉన్నాడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి ఆశ్రయించారు. శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఆయన మీకు తోడై ఉండి మిమ్మలను మీ కుటుంబాలను పోషించి బలపరచువాడుగా ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, ఈ వాగ్దానం చేత బిడ్డలను ముద్రించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.